ఆ డివిజన్ చేసేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ఏమంటామంటే ఫ్రేమ్స్ అంటాం. ఏమంటాం? ఫ్రేమ్స్ అంటాం. అంటే మనము ఒక వెబ్ పేజ్లో డివైడ్ చేసేటువంటి వాటిని కలిపి మనం ఫ్రేమ్స్ అంటాం. ఓకే, ఫ్రేమ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ పార్టిషన్. రిమెంబర్, ఫ్రేమ్ ఈజ్ ఏ పార్టిషన్. ఈవెన్ మీరు కాలేజీలో కూడా అబ్జర్వ్ చేసుకుంటే మీ ఆఫీస్ రూమ్ లో కూడా రైట్ 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆ 2 ఫ్రేమ్స్ ఏం చేస్తున్నాయి? ఒక రూమ్ ని 3 పార్టిషన్స్ గా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక పార్టిషన్ ఉంటే అంటే ఒక అల్యూమినియం ఫ్రేమ్ మధ్యలో ఉందనుకో ఒక రూమ్ లో, ఒక రూమ్ కాస్త ఎన్ని అవుతాయి? 2 రూమ్లు అవుతాయి. అదే ఒక రూమ్ లో మీరు 2 ఫ్రేమ్స్ పెట్టారనుకో ఎన్ని రూమ్స్ అవుతాయి? మొత్తం 3 రూమ్స్ అవుతాయి. అట్లనే మనం ఏం చేయాలి? ఈ మధ్యలో ఈ వెబ్ పేజ్ లో ఉన్నటువంటి ఎక్స్ట్రా స్పేస్లలో మధ్యలో ఏం చేయాలి? ఫ్రేమ్స్ ని పెట్టాలి. ఏం పెట్టాలి? ఫ్రేమ్స్ ని పెట్టాలి. పెడితే ఏమవుతుంది? పార్టిషన్ అయిపోతుంది. పార్టిషన్ అయినప్పుడు రిమైనింగ్ ప్లేస్ ని రిమైనింగ్ దానికోసం వాడుకోవచ్చు. రైట్? కానీ ఇదంతా చెప్పడానికి బాగానే ఉంది సార్, కానీ ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఒక ప్రోగ్రామ్ లో 2-3 అవుట్పుట్ రావాలంటే ఎట్లా వస్తాయి? రైట్, దానికోసం వి విల్ సీ ద కాన్సెప్ట్. రైట్, ఫర్ యువర్ అండర్స్టాండింగ్ కోసం ఐ విల్ టేక్ ఏ న్యూ స్లైడ్. ఓకే, న్యూ నోట్బుక్ తీసుకుంటున్నా. టుడే అవర్ కాన్సెప్ట్ ఈజ్ ఫ్రేమ్స్. ఓకే, లేదా వీ కెన్ సే దట్ ఫ్రేమ్ సెట్. ఫ్రేమ్ సెట్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్. ఓకే, వాట్ ఈజ్ ఏ ఫ్రేమ్? మళ్ళీ ఫ్రేమ్ అంటే ఏంటి? ఓకే, ఏ సింగిల్ పార్టీషన్. ఓకే, ఏ సింగిల్ పార్టీషన్ ఇన్ ఏ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ లో ఒక సింగిల్ పార్టీషన్ ని ఒక ఫ్రేమ్ అంటాం. రైట్, ఏ ఫ్రేమ్ సెట్, ఒక ఫ్రేమ్ సెట్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్. ఎన్ని ఫ్రేమ్స్ అని ఉండొచ్చు, అంటే ఎన్ని పార్టీషన్స్ అన్న ఉండొచ్చు. ఇప్పుడు వెరీ సింపుల్ థింగ్ అమ్మా, మీ హౌస్ కన్స్ట్రక్షన్ కంటే ముందు ఏముంటది? ఒకటే ఫ్రేమ్ సెట్ ఉంటుంది. రైట్, దానికోసం ఏం చేస్తున్నాం? మధ్యలో మనం గోడలు కట్టేసి రూమ్లుగా చేసుకుంటున్నామా? అట్లనే ఇక్కడ గోడలు కట్టడం అంటే ఏంటి? పార్టిషన్ చేయడం. పార్టిషన్ చేస్తే మనకి ఏమొస్తున్నాయి? అక్కడ రూమ్స్ వస్తున్నాయి, ఇక్కడ ఫ్రేమ్స్ వస్తున్నాయి. రూమ్స్ లో ఏం చేస్తున్నాం? వేరు ఫర్నిచర్ ని అక్కడ పెట్టుకుంటాం. బెడ్రూమ్ లో బెడ్రూమ్ ఫర్నిచర్, రైట్, హాల్లో హాల్ ఫర్నిచర్, కిచెన్ లో కిచెన్ ఫర్నిచర్, ఇట్లా పెట్టుకుంటున్నాం. అట్లాగే కూడా ఇక్కడ ఏమవుతుంది? మనకు ప్రతి వెబ్ పేజ్ రైట్ సెవరల్ పార్టిషన్స్ గా డివైడ్ అవుతున్నాయి. రైట్, సెవరల్ పార్టిషన్స్ గా డివైడ్ అయినప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క పార్టిషన్ ఒక్కొక్క ఫ్రేమ్ అయిపోయింది. ఒక్కొక్క ఫ్రేమ్ లో ఒక్కొక్క పేజ్ యొక్క అవుట్పుట్ డిస్ప్లే చేసుకుంటా. రైట్, డోంట్ వరీ. రైట్, అవుట్పుట్ చూస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది విషయం ఏంటి అనేది. ఓకే, రైట్, ఫ్రేమ్ సెట్ అంటే ఏంటి? ఇట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్. ఫ్రేమ్ అంటే ఏంటి? ఏ సింగిల్ పార్టిషన్ ఇన్ ఏ వెబ్ పేజ్. A frame set can have any number of frames. Simultaneously, a partition can be horizontal and or vertical. Horizontal or vertical. R కాదు, R and అని పెడతా. అంటే హారిజంటల్ గానైనా మీరు పార్టిషన్ చేయొచ్చు, లేదంటే వర్టికల్ గానైనా పార్టిషన్ చేయొచ్చు. హారిజంటల్ అంటే ఏంటి? అడ్డంగా. వర్టికల్ అంటే ఏంటి? నిలువుగా. రైట్, అంటే మీరు పార్టిషన్స్ చేసుకుంటే అన్ని హారిజంటల్ పార్టిషన్స్ చేసుకోవచ్చు, లేకపోతే అన్ని వర్టికల్ పార్టిషన్స్ చేసుకోవచ్చు, లేదా కొన్ని హారిజంటల్ పార్టిషన్స్ కొన్ని వర్టికల్ పార్టిషన్స్ కూడా చేసుకోవచ్చు. రైట్, ఎలా చేసుకోవచ్చు అనేది మనం ప్రోగ్రామ్ రాసి చూద్దాం. అయితే ఇక్కడ గమనించుకోండి ఒక పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫ్రేమ్ సెట్ ఈజ్ ఏ కాన్సెప్ట్ related to the structure of a web page. దేనికి సంబంధించింది? వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ కి సంబంధించింది. రైట్, ఇట్ డస్ నాట్ డీల్ విత్ డిస్ప్లే ఆఫ్ కంటెంట్ డిస్ప్లే చేయడానికి ఇది ఉపయోగపడదు. జస్ట్ దేనికి ఉపయోగపడుతుంది? ఫ్రేమ్ గా, అంటే పార్టిషన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రైట్, డిస్ప్లే చేయాల్సింది ఏంటి? ఫ్రేమ్ సెట్ సంబంధం లేదు. రైట్, మరి డిస్ప్లే చేయకుండా ఉట్టి పార్టిషన్ చేసి ఏం చేస్తాం సార్? అంటే ఇంట్లో గోడలు కట్టుకొని అందులో ఏం సామాన్ పెట్టుకోకుండా ఏం చేస్తాం సార్ మనం? అది మన రెస్పాన్సిబిలిటీ కాదు. అంటే ఏంటి? ఫ్రేమ్ సెట్ రెస్పాన్సిబిలిటీ కాదు. మరి ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఫ్రేమ్ రెస్పాన్సిబిలిటీ. అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఫ్రేమ్ రెస్పాన్సిబిలిటీ. ఎట్లా అనేది చూద్దాం మనం ఒకసారి.
ఒక పని చేద్దాం, దానికంటే ముందు ఈ స్క్రీన్ ని మీకు మీ దాంట్లో కోసం యూస్ చేసుకోవడం, అంటే వేరే కంటెంట్ డిస్ప్లే చేయడానికి యూస్ చేసుకోవడం. రైట్, అలా యూస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, వెబ్ పేజ్ అంతా ఒక ఫ్రేమ్ సెట్ అయితే ఆ వెబ్ పేజ్ ని మొత్తాన్ని ఏం చేయాలి, సెవరల్ పార్టిషన్స్ గా డివైడ్ చేయాలి. అది హారిజెంటల్ గానే డివైడ్ చేసుకో, వర్టికల్ గానే డివైడ్ చేసుకో. డివైడ్ చేయడాన్ని ఏమంటున్నాం మనం, పార్టిషన్ అంటున్నాం. ఎన్ని పార్టిషన్స్ చేసుకోవచ్చు ఒక వెబ్ పేజ్ ని, ఎన్ని అయినా చేయొచ్చు. నీ దగ్గర ఎంత స్పేస్ మిగిలి ఉంటే అంత స్పేస్ వరకు మీరు పార్టిషన్ చేసుకోవచ్చు. రైట్, పార్టిషన్ చేసుకునే దేనికి సంబంధించింది, వెబ్ పేజ్ స్ట్రక్చర్ కి సంబంధించింది. అంతేగాని అందులో ఏమైనా కంటెంట్ డిస్ప్లే చేసేది మాత్రం ఫ్రేమ్ సెట్ కి సంబంధించింది కాదు. ఎవరికి సంబంధం, మళ్ళీ ఫ్రేమ్ కి సంబంధం. రైట్, ఎలానో ఒకసారి చూద్దాం. ఇదంతా తీసేస్తాను ప్రస్తుతానికి. ఫస్ట్ మన ప్రోగ్రామ్ స్ట్రక్చర్ లోకి వెళ్ళిపోదాం. డాక్ టైప్ HTML. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఎందుకంటే షార్ట్ మార్క్స్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రోగ్రామ్ కి. ప్రోగ్రామ్ అంటే ఈ టాపిక్. ఓకే, వెబ్ టెక్నాలజీలో అన్ని ప్రోగ్రామ్సే, ఆన్సర్ అంతా ప్రోగ్రామ్ ఫామ్ లోనే ఉంటుంది. కాబట్టి నేను కూడా డైరెక్ట్ గా మీకు ప్రోగ్రామ్ ఫామ్ లోనే మీకు ఆన్సర్స్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫ్రేమ్ సెట్ కాన్సెప్ట్ కంటెంట్ డిస్ప్లే చేయడానికి సంబంధించింది కాదు అంటే మీరు ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాడీ పార్ట్ మనం పట్టించుకోం. మరి ఏం పట్టించుకుంటాం, స్ట్రక్చర్ అన్నాం కాబట్టి హెడ్ పార్ట్ పట్టించుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు ఏం చేసినాం, మనం టైటిల్ వాడుతుంటాం కదా. టైటిల్ ఏంటి, ఫ్రేమ్స్ ఇన్ HTML అనుకున్నాం అనుకోండి టైటిల్. రైట్, ఈ హెడ్ సెక్షన్ లోనే డివిజన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. పార్టీషన్ అనేది స్ట్రక్చర్ కి సంబంధించింది, కంటెంట్ కి సంబంధించింది కాదు. కంటెంట్ కి సంబంధించింది అయితే ఎక్కడ రాస్తాం మనం, బాడీ పోర్షన్ లో రాస్తాం. స్ట్రక్చర్ కి సంబంధించింది కాబట్టి ఎక్కడ రాయాలి, హెడ్ పార్ట్ లో రాయాలి. హెడ్ పార్ట్ లో ఏంటి, ఫ్రేమ్ సెట్. ఏం ట్యాగ్ ఉంది మనకు, ఫ్రేమ్ సెట్ అనే ఒక ట్యాగ్ ఉంది. రైట్, ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్. తర్వాత పార్టిషన్. ఎలా పార్టిషన్ చేయాలనుకుంటున్నారు మీరు, ఒకవేళ కాల్స్ అని రాశారు అనుకోండి, అంటే ఏంటి, కాలం వైజ్ పార్టిషన్. రైట్, ఇందులో ఏం చేయాలంటే పర్సంటేజ్ మెన్షన్ చేయాలి. అంటే పార్టిషన్ అంటే ఎంత పార్టిషన్ చేయాలి, అంటే ఎంత డివైడ్ చేయాలి. ఒక పార్టిషన్ 30% డివైడ్ చేయాలి. ఓకే, ఇంకో పార్టిషన్ 70% ఇంకో పార్టిషన్ 70% చేయాలి. అంటే ఒక చిన్న రూము, ఒక పెద్ద రూమ్. అట్లా ఎట్లా ఉండాలి డివిజన్, కాలం వైజ్ డివిజన్ ఉండాలి. రైట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 పార్టిషన్స్ ఎందుకు అవుతాయంటే 2 పర్సంటేజ్లు మెన్షన్ చేస్తే 2 పార్టిషన్స్ అయిపోతాయి. రైట్, సో ఒక్కసారి సేవ్ చేసి ప్రోగ్రామ్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం. 1 by 1 స్టెప్ బై స్టెప్ అవుట్పుట్ చూద్దాం మనం. ఇదేంటి, frames.html. సేవ్ చేయండి. ఒక్కసారి డెస్క్టాప్ లో ఇక్కడ ఉంది, ఫ్రేమ్స్ ఉంది. డబుల్ క్లిక్ చేయండి. నవ్ యూ అబ్జర్వ్ ఎనీ చేంజ్ డూ యూ ఫైండ్. నీకు పార్టిషన్ జరగలేదు. ఎందుకు పార్టిషన్ జరగలేదు అంటే సేమ్ టేబుల్స్ లాగా. టేబుల్స్ లో ఏంటి, బార్డర్ మెన్షన్ చేయకపోతే కనిపిస్తుందా, కనిపించదు. రైట్, ఇక్కడ నేనేం చేస్తానంటే బార్డర్ ఈక్వల్ టు 2 అని రాస్తా. అంటే బార్డర్ కూడా రావాలి, బట్ పార్టిషన్ కి మధ్యలో లైన్ రావాలి. లైన్ వస్తేనే నాకు పార్టిషన్ జరిగిందా లేదా అని తెలుస్తుంది. కాబట్టి బార్డర్ ఈక్వల్ టు 2 అని రాసేసి సేవ్ ద ప్రోగ్రామ్, గో బ్యాక్ అండ్ రిఫ్రెష్. చూడండి, ఇంకా కూడా మనకు చేంజెస్ లేవు. ఎందుకు చేంజెస్ లేవు అంటే ఇక్కడ ఏంటి, 2 పార్టిషన్స్ ఏమన్నాం. 2 పార్టిషన్ చేసి నేనేం చేయాలి, కంటెంట్ డిస్ప్లే చేయాలి కదా. ఆ కంటెంట్ డిస్ప్లే చేయాలంటే అర్థం ఏంటి అంటే ఎన్ని పార్టిషన్స్ ఉంటే అన్ని ఫ్రేమ్స్ రాయాలి. ఇక్కడ మనం ఫస్ట్ ఫ్రేమ్ సెట్ లో ఇప్పుడు ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నట్టు, 2 ఫ్రేమ్స్ ఉన్నట్టు. ఎందుకు 2 ఫ్రేమ్స్, 2 పర్సంటేజెస్ ఉంటే 2 ఫ్రేమ్స్ ఉన్నట్టు. రైట్, ఫస్ట్ పార్టిషన్ 30, ఇది ఒక ఫ్రేమ్. ఇంకొక ఫ్రేమ్ ఏంటి, 70%, ఇంకొక ఫ్రేమ్. కాబట్టి ఫ్రేమ్, ఓకే, ఫ్రేమ్ నేమ్ ఈక్వల్ టు, ఈ ఫ్రేమ్ ని గుర్తుపట్టడానికి నేమ్ ఇవ్వండి, frm1. రైట్, తర్వాత src. ఆల్రెడీ మీరు ఇమేజెస్ ప్రోగ్రామ్ చదివేటప్పుడు ఈ src అట్రిబ్యూట్ వినింటారు. సోర్స్ అంటే ఈ ఫ్రేమ్ లో నేనేం డిస్ప్లే చేయాలి. నేను ఇంతకుముందు చెప్పాను, ఫ్రేమ్ సెట్ కి స్ట్రక్చర్ తో సంబంధం తప్ప కంటెంట్ తో సంబంధం లేదని. కంటెంట్ డిస్ప్లే చేసే బాధ్యత ఎవరిది, ఫ్రేమ్ది. కాబట్టి అది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అయితే ఇక్కడ సోర్స్ లో నేను ఏం రాస్తానంటే
ఆల్రెడీ మన దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఏం ప్రోగ్రామ్ ఉంది చూద్దాం. డెఫినేషన్ లిస్ట్ ఉంది కదా, డెఫినేషన్ లిస్ట్ ని డిస్ప్లే చేస్తా. అంటే ఫస్ట్ ఫ్రేమ్ లో ఓకే డెఫినేషన్ లిస్ట్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే డెఫినేషన్ లిస్ట్ డాట్ హెచ్టిఎంఎల్. అట్లానే నాకు ఇంకొక ఫ్రేమ్ కావాలి, ఎందుకంటే ఇంకొక 70% ఫ్రేమ్ ఉంది కదా. నేమ్ ఈక్వల్ టు FRM2. దీంట్లో సోర్స్ ఈ పార్టిషన్ లో ఏం డిస్ప్లే చేస్తావు, రైట్? ఈ పార్టిషన్ లో ఏం డిస్ప్లే చేద్దాం, ఏదైనా ప్రోగ్రామ్ చూద్దాం. HTML టేబుల్ డిస్ప్లే చేద్దాం. ఓకే అంటే HTML టేబుల్స్ డాట్ HTML. ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ డిస్ప్లే కావాలి. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ ని సేవ్ చేసి అవుట్పుట్ చూడండి. సేవ్ ఇట్, గో బ్యాక్ టు ద బ్రౌజర్ అండ్ క్లిక్ ఆన్ రిఫ్రెష్ బటన్. ఒకసారి స్క్రీన్ ఎలాబరేట్ చేస్తున్నాను చూడండి మీ అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక లైన్ వచ్చేసింది. ఈ లైన్ ఏంటి, ఎందుకు వచ్చింది? బార్డర్ ఈక్వల్ టు 2 అని రాశారు కాబట్టి లైన్ వచ్చింది. ఫస్ట్ ఫ్రేమ్ లో ఏం చేస్తున్నారు, డెఫినేషన్ లిస్ట్ యొక్క అవుట్పుట్ డిస్ప్లే చేయమన్నారు కాబట్టి డెఫినేషన్ లిస్ట్ ప్రోగ్రామ్ అవుట్పుట్ వచ్చింది. సెకండ్ పార్టిషన్ లో ఏం చెప్పారు, టేబుల్స్ డాట్ HTML ప్రోగ్రామ్ లో అవుట్పుట్ డిస్ప్లే చేయమన్నారు కాబట్టి HTML టేబుల్స్ డాట్ HTML ప్రోగ్రామ్ అవుట్పుట్ డిస్ప్లే అయింది. అంటే చూడండి, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కొంత స్పేస్ ని యూటిలైజ్ చేసుకున్నట్టే. అఫ్ కోర్స్ మొత్తం స్పేస్ ని మనం యూటిలైజ్ చేసుకోలేదు, కానీ కొంత స్పేస్ ని అయితే యూటిలైజ్ చేసుకున్నట్టే, రైట్? అంటే ఇప్పుడు ఏం చేసినట్టు, మనం ఒక ఫ్రేమ్ సెట్ ని 2 ఫ్రేమ్స్ గా డివైడ్ చేసినాం. ఎట్లా డివైడ్ చేసినాం, వర్టికల్ గా డివైడ్ చేసినాం. గుర్తుపెట్టుకోండి, ఇలా ఉంటే నిలువుగా ఉంటే ఏంటి, అది వర్టికల్ అని అర్థం. ఒకవేళ మీరు హారిజంటల్ గా డివైడ్ చేయాలనుకుంటే సేమ్ థింగ్, రైట్? ఇక్కడ కాల్స్ కి బదులుగా రోస్ అని రాయాలి. ఓకే కాల్స్ కి బదులుగా రోస్ అని రాయాలి. ఒకసారి ప్రోగ్రామ్ ని సేవ్ చేయండి. సేవ్ చేసి బ్యాక్ కి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఏమైనా చూడండి, హారిజంటల్ గా డివైడ్ అయిపోయింది. అంటే మన ఇష్టం, మన కంటెంట్ యొక్క సైజ్ ని బట్టి మన కంటెంట్ సైజ్ దేంట్లో సెట్ అవుతుందో, అంటే ఏ పార్టిషన్ లో సెట్ అవుతుందో ఆ పార్టిషన్ లో పెట్టుకోవడం. వర్టికల్ పార్టిషన్స్ లో సెట్ అయితే ఏం చేస్తాం, మనము కాల్స్ ఈక్వల్ టు అని రాస్తాం. హారిజంటల్ గా సెట్ చేసుకోవాలనుకుంటే రోస్ ఈక్వల్ టు అని చేస్తాం. ఇప్పుడు ఇంకొక పార్టిషన్ చేయాలనుకున్నారనుకో, ఎందుకంటే ఇక్కడ కింద ప్లేస్ మిగిలిపోయింది కదా, ఈ కింద ప్లేస్ మిగిలిపోతే ఇంకో పార్టిషన్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, ఇందులో ఇంకొక ఫ్రేమ్ రావాలి. ఫ్రేమ్ నేమ్ ఈక్వల్ టు సమ్ FRM3 సోర్స్. అలా ఆ పార్టిషన్ లో ఏం డిస్ప్లే చేస్తాం చూద్దాం. ఏం ప్రోగ్రామ్ ఉందో మనకు, టైప్స్ ఆఫ్ లిస్ట్ UL అని ఉంది. ఓకే లేకపోతే టైప్స్ ఆఫ్ లిస్ట్ ప్రోగ్రామ్ ఉంది కదా, టైప్స్ ఆఫ్ లిస్ట్ ప్రోగ్రామ్ డిస్ప్లే చేద్దాం. అంటే టైప్స్ ఆఫ్ లిస్ట్ డాట్ HTML, రైట్? ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి గో బ్యాక్ అండ్ రిఫ్రెష్. ఏమైంది, పార్టిషన్ జరగలేదు. ఎందుకు పార్టిషన్ జరగలేదు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పార్టిషన్ ఎందుకు జరగలేదు అంటే, ప్రోగ్రామ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నువ్వు ఎన్ని ఫ్రేమ్స్ అని చెప్పావు, ఇక్కడ 3 ఫ్రేమ్స్ అని చెప్పావు, కానీ ఇక్కడ నువ్వు ఎన్ని పర్సంటేజ్లు ఇచ్చావు, ఓన్లీ 2% ఇచ్చావు. అందుకనే పార్టిషన్ జరగలేదు. సో ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ పార్టిషన్ 30, సెకండ్ పార్టిషన్ 40 అండ్ థర్డ్ పార్టిషన్ ఈజ్ ఆల్సో 30%. ఈ పర్సంటేజెస్ 100% ఉండాలనే గ్యారంటీ ఏం లేదు, రైట్? అది 100 ని కూడా ఎక్సీడ్ కావచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే అంటే ఏంటి, ఇప్పుడు 3 పార్టిషన్స్ తీసుకున్నాను కాబట్టి ఎన్ని డివైడ్ చేస్తున్నట్టు, 3 ఫ్రేమ్స్ గా డివైడ్ చేస్తున్నట్టు. రోస్ అని రాశాను కాబట్టి ఎట్లా డివైడ్ చేస్తున్నట్టు, వర్టికల్ గా హారిజంటల్ గా డివైడ్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూడండి. ఓకేనా చూడండి, సెకండ్ దానికి చూడండి, టేబుల్స్ డిస్ప్లే చేయడానికి ఓకే 100% ఒరిజినల్ పర్సంటేజ్. ఇప్పుడు జూమ్ తగ్గిస్తాను, ఇది చూడండి. అంటే ఆల్మోస్ట్ చూడండి, కొంత ప్లేస్ మనం యూస్ చేసుకోవడం స్టార్ట్ చేసినాం అనమాట. ఇంతకుముందు ఇంత ప్లేసులు ఖాళీగా లేకుండా. ఇప్పుడు డెఫినేషన్ లిస్ట్ ప్రోగ్రామ్ చూసుకుంటే ఓన్లీ ఈ కార్నర్ వరకు అవుట్పుట్ డిస్ప్లే అవుతుండే, మిగతాదంతా ఖాళీ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, నేను ఫ్రేమ్ సెట్ వాడడం వల్ల ఆల్మోస్ట్ ఇక్కడ ఇంత స్పేసు, ఈ మధ్యలో ఇంత స్పేసు, ఈ కింద ఇంత స్పేస్ నేను యూటిలైజ్ చేసుకోగలిగిన. ఇది నాకు ఎట్లా పాసిబుల్ అయ్యింది అంటే, కంప్లీట్ వెబ్ పేజ్ ని నేను ఒక ఫ్రేమ్ సెట్ లాగా డివైడ్ చేయగలిగిన కాబట్టి, సెవరల్ ఫ్రేమ్స్ గా డివైడ్ చేయగలిగిన కాబట్టి అది నాకు పాసిబుల్ అయ్యింది.
రైట్. ఇది మన ఫ్రేమ్స్ కాన్సెప్ట్. వర్టికల్ గా డివైడ్ చేసుకోవచ్చు, లేదంటే హారిజంటల్ గా గానీ డివైడ్ చేసుకోవచ్చు. ఇందులో ఓకేనా రైట్. ఈ ప్రోగ్రామ్ ని మీ కన్వీనియన్స్ కోసము ఒకసారి